ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరదాల అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనపై, ఆయన భద్రతా ఏర్పాట్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు తాను అధికారంలోకి వచ్చాక దాదాపు అలాంటి పద్ధతులనే అనుసరించడం చర్చనీయాంశమైంది. నాడు మహారాణి అంటూ ఘాటు వ్యాఖ్యలు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వైఎస్ జగన్ ఎక్కడికి వెళ్లినా రోడ్లపై భద్రతా దృష్ట్యా పరదాలు కట్టుకుని పర్యటించేవారిని, ప్రజలను దగ్గరకు రానిచ్చేవాడు కాదు అంటూ పవన్ కళ్యాణ్ అనేక వేదికలపై ఆరోపించారు. ఒక సందర్భంలో అయితే పవన్ కళ్యాణ్ మరింత ఘాటుగా స్పందిస్తూ వైఎస్ జగన్ ఉద్దేశించి పరదాలు కట్టుకుని పర్యటించే మహారాణి అంటూ పరుష వ్యాఖ్యలు చేశారు. పాలకుడు ప్రజలకు దూరంగా పరదాల వెనక ఉండకూడదని, వారి మధ్య ఉండాలనేది ఆయన ప్రధాన విమర్శ. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్కి దారితీస్తుంది. ఆయన పర్యటన సందర్భంగా వాహనానికి అటు ఇటు పరదాలు కట్టుకోవడం, ఆయన ప్రజలకు కొంచెం దూరంగా ఉండి పర్యటన కొనసాగించడం కనిపించింది. దీంతో నాడు వైఎస్ జగన్ విమర్శించడానికి ఉపయోగించిన పరదాల అంశమే నేడు పవన్ కళ్యాణ్ కు రివర్స్ లో తగలడం గమనార్హం. నాడు జగన్ ను తిట్టి నేడు అదే పని చేసిన పవన్ కళ్యాణ్ అంటూ నెటిజన్లు, ప్రతిపక్ష మద్దతుదారులు సోషల్ మీడియాలో ట్రోల్స్ మరియు మీమ్స్ పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. గతంలో పవన్ చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్పింగ్లను, ప్రస్తుత పిఠాపురం పర్యటన ఫోటోలు, వీడియోలను పక్కపక్కన పెట్టి #పరదాల పవన్ అనే హ్యాష్ట్యాగ్ తో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. దీనిపై పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఇది కేవలం భద్రతా ఏర్పాట్లలో భాగం మాత్రమేనని, వైఎస్ జగన్ మాదిరిగా ప్రజలను దూరం పెట్టడం లేదంటూ సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా ఒకప్పుడు తీవ్ర విమర్శనాస్త్రంగా మారిన పరదాల రాజకీయం ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఇబ్బందికరంగా మారినట్లు స్పష్టమవుతోంది. పరదాలు కట్టించుకుంటావు మహారాణిలాగా పరదాలు కట్టించుకుంటా రోడ్డు మీద వెళ్తుంటే పెద్ద మనిషి